అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దర్స్ హదీస్ రియాదుస్ సాలిహీన్లో 90 హదీసులు పూర్తి చేసుకున్నాం. 91 హదీస్ చూద్దాం. హజరత్ అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క కథనం, ఉహద్ యుద్ధం జరిగినటువంటి రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని ఇది ఎవరు తీసుకుంటారు అని ప్రకటించారు. దానికోసం సహచరులందరూ చేతులు చాపారు. నేనంటే నేను అని చెప్పేసి ఎగబడ్డారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఖడ్గం ఇస్తున్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అయితే ఆయన అప్పుడు ఏమన్నారంటే దీనిని తీసుకొని దీని హక్కుని ఎవరు నెరవేర్చగలరు అని అడిగారు. దానికి ఇంతకుముందు చేతులు ఎత్తిన వాళ్ళందరిలో కంటే అందరూ వెనక్కి తగ్గిపోయి ఒక ఆయన ముందుకొచ్చారు. ఆయన పేరు అబూ దుజానా. ఆయన ముందుకొచ్చి నేను దాన్ని తీసుకొని దాని హక్కును నెరవేర్చగలను అని అన్నారు. ఈ విధంగా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి ఖడ్గం తీసుకొని ఆ కాలంలో ప్రవక్త గారిని హింసించినటువంటి వారు, ప్రవక్త గారితో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళను ఆయన యుద్ధరంగంలో ఓడించడం జరిగింది. అహజముల్ ఖౌమ్ అంటే వారు తటపటాయించారన్నమాట. అంటే ఇందాక దీని హక్కును ఎవరు నెరవేరుస్తారు అంటే వాళ్ళు తటపటాయించారు మిగతా వాళ్ళు. కానీ అబూ దుజానా రదియల్లాహు తఆలా అన్హు గారు మాత్రం ప్రవక్త గారి ఖడ్గాన్ని తీసుకొని చాలా వీరోచితంగా పోరాడడం జరిగింది. ఎందుకంటే ఉహద్ చాలా కఠినమైనటువంటి యుద్ధం మనకు. అందులో ఆయన చాలా వీరోచితంగా పోరాడడం జరిగింది. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రవక్త గారి పేరు చెప్పుకోవడం, ప్రవక్త గారి యొక్క ప్రేమకు సంబంధించినటువంటి దావాలు చేయడం, నినాదాలు చేయడం, లేదా మేమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అసలైనటువంటి జ్ఞానాన్ని పంచేవాళ్ళమని, ఆయన మార్గంలో నడిచేవాళ్ళమని చెప్పుకోవడం, ఇది ఎవరైనా చెప్తారు. మీరు ఎవరైనా దీనికోసం చేతులెత్తుతారు, ఎవరికి వారు దావాలు చేయొచ్చు. కానీ ఆచరణ కోసం ఎవరైతే తొందరపడతాడో, ఎవరైతే ముందుకొచ్చాడో అతను ప్రవక్త గారి యొక్క కరవాలాన్ని ఏ విధంగా పొందాడో, ప్రవక్త గారి యొక్క ప్రేమను కూడా, ప్రవక్త గారి యొక్క షఫాత్ను కూడా ఎవరు పొందుతారంటే ప్రవక్త గారి పైన ఉన్నటువంటి ప్రేమకు దావాలు చేసేవాడి కంటే ప్రవక్త గారి ప్రేమకు మూలంగా ఆ ప్రేమ కొరకు ఆచరణలు చేసేటువంటి వ్యక్తిని అల్లాహ్ యొక్క ప్రవక్త ఎంతగానో ఇష్టపడతారు. అతను ఇటువంటి యొక్క కార్యాలకు అర్హుడవుతారు. కాబట్టి మనం ప్రవక్త గారి పేరు చెప్పుకోవడం మాత్రమే కాకోకుండా ఆయన మార్గంలో ఆయన చెప్పినటువంటి విషయాలను ఆచరించడంలో ముందంజ వేస్తామే, అప్పుడు మన యొక్క ప్రేమ రుజువవుతుంది. కాబట్టి మాటలు చెప్పుకోవడం తగ్గించి మనం ఆచరణ రీత్యా ఎక్కువగా చేస్తే మంచిది. చాలామంది మనలో ఆచరించే వాళ్ళని చూసి ఆచరించని వాళ్ళు ఇతను ఫలానా వాడు అని చెప్పేసి అతనికి అడ్డుకట్ట వేయడానికే చూస్తారు తప్ప, అతను ఆచరిస్తున్నాడు, మనం ఎందుకు అంతకంటే ఎక్కువ ఆచరించలేకపోతున్నాం, పనులు చేయలేకపోతున్నామని ఆలోచించాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద బాగా యోచన చేయాలి. అల్లాహ్ తఆలా మనందరికీ తౌఫీక్‌ను ప్రసాదించాలి.